వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చి ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 2.5 కుటుంబాలకు ఒక వ్యక్తికి పింఛన్ ఇస్తున్నాం. 1,50,00,000 కుటుంబాలుంటే 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజ్న 2.5 కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. 4,000 అంటే 12 × 4 48,000. మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి. సంవత్సరం మొత్తం కూలి చేసినంత రాదు. అలాంటిది నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది. నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నెలలా పింఛన్ కోసం రావాలి. రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి ఒక నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకొని 16,000 ఉన్నారు, వాళ్ళకు 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆటోమేటిక్గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను. 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు, ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4,000.
లాస్ట్ స్లాబ్ అది. అందరికీ ఇచ్చేది 4,000, ఇంకోటి 6,000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం. నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1,000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా 28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం. ఈరోజు పింఛన్లే కాదు, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో చినగంజా మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది. మీరు పోతే అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు. ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తాం. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధాని, అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం. చురుగ్గా పనులు అవుతున్నాయి. 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి. నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇప్పుడు చినగంజాం ఉంది, పక్కన సముద్రం, ఇక్కడ నీళ్లు లేవు. బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టాం. పనులు అవుతున్నాయి. 2027కి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల అనేక లాభాలు వస్తాయి. వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కుని పోరాడాం, ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి దాన్ని దివాలా తీపిచ్చారు. దివాలా తీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను. కేంద్రంలో ఉండే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేశాం. దీనివల్ల వచ్చిన వెంటనే దగ్గర 11,000 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చారు. నేను కూడా ముందుకు వచ్చాను. అవసరమైతే నా ప్రజల కోసం ప్రతి నెల 100 కోట్ల రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు కరెంటు ఛార్జీకి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకొని నేను ఉచితంగా ఇస్తానని నేను ముందుకు వచ్చాను. నీళ్లు, కరెంటు ఉచితంగా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే 10వ నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లో పడింది. అంటే పరిపాలన ఎప్పుడు కూడా సమర్థవంతంగా చేస్తే ఏదైనా దాన్ని బాగు చేసే అవకాశాలు వస్తాయి. విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఒకప్పుడు రోడ్లు చూశారు, గుంతలు పడిపోయి ఎవరన్నా బయట పోతే నడివిరిగిపోతుంది. ఎవరన్నా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేస్తాం.
భవిష్యత్తులో రోడ్లన్నీ అద్దంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా. మీరు సహకరిస్తే దానివల్ల మనం ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా ఒకప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఉన్నాయి. 30 ఏళ్లకు మునుపు అయితే మనం రోడ్ల మీద పోయేవాళ్ళం కాదు. ఈరోజు నేషనల్ హైవేస్లు ఎక్కడా గుంతలే లేవంటే విధానమే కారణం. అలాంటివన్నీ వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి, మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ఊర్లో యాదవులు ఉన్నారు. మీ జీవనోపాధి గొర్రెలు మేపుకోవడం, లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ మేపుకోవడం ప్రధానమైన వృత్తి మీకు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా మగ్గాలు పెట్టుకొని నేసే పరిస్థితి. అదే మరి చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత కార్మికులు ఉన్నారు. ఇంకో పక్క సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు ఉన్నారు. వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు. నాయీ బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ మంచి శుభ కార్యక్రమాలు జరిగితే వస్తూ ఉంటాం, దేవాలయాల్లో ఉంటారు. నేను అందరినీ ఆలోచిస్తున్నాను, ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను. ఈరోజు గొర్రెలు ఉన్నాయి, మీరు గొర్రెలు పట్టిస్తాం. గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్ళైనా గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సిందే. నేను తెలంగాణలో, నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసేవాడిని. ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు, రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు. రాత్రుల్లో మంద కూడా పెట్టేవాళ్ళు. ఆ మంద పెడితే కొంత డబ్బులు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం. ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు, ఇంటి దగ్గరనే గడ్డేయగలుగుతున్నాం. దానా ఇంటి దగ్గరనే వేస్తాం. ఒక 2 ఆవులుంటే ఒక 15,000 వస్తాయి. గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది. గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ ఊర్లో చూశాను. ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా 10వ తరగతి చదివి మానేశాడు. అతన్ని కూడా నేను చూశాను. ఈ ఊర్లో యువత ఉన్నారు. ఇమ్మీడియట్గా చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను. దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. దానికి కావాల్సిన షెడ్లు కడతాం. దానికి కావలసిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా. ఈ ఊర్లో ఎందుకంటే మీరు నన్ను 40 సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని. మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఉంది, ఎమ్మెల్యే పైన ఉంది. ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు, ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి అనుమానం కూడా ఉంది ఇవన్నీ అయిపోతాయని. ఒకే రోజు చేయలేను. ఎందుకంటే నాకు కూడా వారసత్వంగా వచ్చిన ఆర్థిక సమస్యలు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. మీకు కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు ఉంటే అప్పుకు వడ్డీ కట్టాలనా లేదా, తిరిగి అప్పు చెల్లించాలనా లేదా, మళ్ళీ సంపాదిస్తే దానికంటే ఎక్కువ మనకు మిగులుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు. నేను కూడా ఆ అవస్థలోనే ఉన్నాను. కానీ ఒకటే చెప్తున్నా, నాకు సంకల్పం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, రేపేం చేయాలో ఈరోజు చేసే ఆలోచన ఉంది. అందుకే మీ అందరికి హామీ ఇచ్చాను, సంక్షేమం చేస్తాను, అభివృద్ధి సుజావుగా ముందుకు తీసుకెళ్తాను,
మళ్ళీ సంపద సృష్టించి ఆదాయం పెంచిన ఆదాయం నిరంతరం ఈ పేదవాళ్ళకే ఖర్చు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి కూడా అనేకమైన మార్గాలు ఆలోచిస్తున్నా. నేను అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఉగాది, మళ్ళీ నేను రేపు ఒక మాట చెప్పాను. తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా. అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలని చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆ రోజు డాక్రా సంఘాలకి. మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని 3 సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను. దీపం 2 కింద అప్పుడే ఒక సిలిండర్ ఇచ్చా. ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రైతులకు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఉంటాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా ఏవైతే ఈరోజు సంస్కరణలు వస్తున్నాయో టెక్నాలజీ పెరిగింది అవన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సముద్రం పక్కన మనం చూస్తున్న మత్స్యకారులు ఉన్నారు. చేపలే వృత్తిగా జీవిస్తారు. మేలో జూన్లో మళ్ళా చేపల పెరగాలనే ఉద్దేశంతో వేటను నిషేధించారు. అందుకే వాళ్ళందరికీ ఇంటింటికి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పాం. ఏప్రిల్లో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేస్తూనే ఈరోజు నేను ఊరు కూడా చూశాను. ఈ ఊర్లో డేటా చూస్తే చాలా వరకు ఊర్లో కొన్ని విషయాలు నేను చూశాను, అన్నీ స్టడీ చేశాను. 996 మంది జనాభా ఉన్నారు ఊర్లో. ఎంతమంది ఏమేం చదువుకున్నారో కూడా లెక్కలున్నాయి. పింఛన్లు అయితే 138 మందికి మనం పింఛన్లు ఇస్తున్నాం. 6,08,000 రూపాయలు నెలకు మీ గ్రామంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. 304 ఇళ్లున్నాయి. 304 ఇళ్ళు, 138 పింఛన్లు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను అన్నాను, ఆవరేజ్ రాష్ట్రంలో 2.5 ఇంటికి ఒక్కొక్కరికి పింఛన్ ఇస్తున్నామని చెప్పాను. ఇంకో పక్కన మీ ఊర్లో చాలామంది వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు, కూలి పనులు చేసుకుంటారు. కొంతమంది ఆటోలు అయితే 50-60 రూపాయలు ఖర్చు పెట్టి 40 కిలోమీటర్లు పనిచేసి మళ్ళా తిరిగి వస్తారు. అంటే 40 కిలోమీటర్ల పని కోసం పోతున్నారంటే ఈ ఊర్లోనే పని కల్పిస్తే మీరు ఎంత ఆనందంగా ఉంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికోసం శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కూడా చూశాను. కొంతమంది అయితే పచ్చళ్ళు చేస్తున్నారు. పచ్చళ్ళు చేసి నేను ONDC అనే ఒక ప్లాట్ఫామ్ పెడితే అందులో ఆర్డర్ తీసుకొని విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. చీరలు నేసే వాళ్ళని చూశాను. తిండి పదార్థాలు, చిరు పదార్థాలు, చిరుతిండ్లు చేసేవాళ్ళని చూశాను. ఇంకొకరైతే పిల్లల్ని డాక్రా సంఘాలు ఈ మ్యూజిక్ ఇవన్నీ పెట్టి ఇవి చేసే పరిస్థితి. కొంతమంది టెంట్ పెట్టి ఇవన్నీ ఏదైనా మీటింగ్లు వస్తే మరి టెంట్లు వేసే పరిస్థితి కూడా వచ్చారు. అంటే మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఆలోచించేది ప్రతి ఒక్కరికి పని కల్పించాలని.
ఆ పని చదువుకున్న వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే వ్యవసాయంలో కూడా మోడర్నైజేషన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను, జీరో పావర్టీ అని. అంటే పేదరికం లేని సమాజం. ఈరోజు కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకి తెలివితేటలు కానీ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడే వేదిక పైన కూడా ఇద్దరిని కూర్చొని పెట్టాం. నేను ఈ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఈ ఊర్లో ఎన్ని బంగారు కుటుంబాలు ఉన్నాయో లిస్టు తయారు చేస్తాం. ఎంతమంది మార్గదర్శులు ముందుకు వస్తారో వాళ్ళు లిస్ట్ తయారు చేస్తాం. వాళ్లకు వెసులుబాటు ఎంతవరకు ఉందో వాళ్ళందరిని అడుగుతాం. నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తాను. నేను రేపు ఇంకా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా మీకోసం సంపాదిస్తాను తప్ప నేను వేరే వాళ్ళ కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం నేను పడే శ్రమ కానీ, ఈ ప్రభుత్వం పడే శ్రమ కానీ. అలాంటప్పుడు మేము చేసే పనికి అదనంగా ఇలాంటి తెలివైన వాళ్ళు మీకు అండగా నిలబడితే నేను వారికి కూడా ఒక ఆలోచన ఇస్తాం, ఒక స్ఫూర్తినిస్తాం, వాళ్ళు చేసే పనికి గుర్తింపిస్తాం. నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ అందరికీ. పుట్టుకతో ఎవ్వరు కూడా పెద్ద వ్యక్తులుగా పుట్టరు. అందరూ చిన్నగానే పుడతాం, చిన్న కుటుంబాలనే పుడతాం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన కూడా ఒక షెడ్యూల్ కులంలో పుట్టాడు, 12వ సంతానం. ఆ రోజుట్లో బరోడా కింగ్ ఉండేవాడు. ఆయన చదువుకోవాలంటే ఆయనలో ఉండే టాలెంట్ అన్ని చూసిన తర్వాత నెలకు 25 రూపాయలు బాంబేలో చదువుకు సహాయం చేశాడు. అది పెను సహాయం అప్పట్లో. ఈయన లండన్కు పోయి ఉన్నత చదువు చదువుకోవాలంటే $11 ఆయనకి ఇచ్చాడు నెలకు. దానివల్ల ఆయన చదువుకొని వచ్చి కడాన మంచి మళ్ళీ వస్తానే ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో రాణించాడు. రాణించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసి భవిష్యత్తులో పేదవాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడాలనో స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఆ మాట వాడానంటే ఆ రోజు ఒకరి సహాయం వల్ల ఆయనకు ఎంతో పైకి రావడానికి దోహదమైంది. అబ్దుల్ కలాంను మీరు విన్నారు, ఒక పేద వ్యక్తి. ఆ పేద వ్యక్తికి ఒక అయ్యర్ అనే ఒక బ్రాహ్మణు ఎక్కడైతే రామేశ్వరంలో అండగా నిలిచాడు. ఆ రోజు బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు కింద నుండే వాళ్ళు చూడకపోతే కాదు, ఈయనలో మంచి గుణాలున్నాయి, ఈయన్ని చదివిస్తే పైకి వస్తాడని శిష్యుడిగా చేర్చుకొని చదివించాడు. బ్రహ్మాండంగా దేశానికి గర్వకారణంగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన మారుమూల క్రమంలోని మనమారిగానే పుట్టి ఒక చరిత్ర సృష్టించాడంటే, ఒక యుగ పురుషుడు అయ్యాడంటే ఆయన వెనకాన కూడా చాలామంది ఉన్నారు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నాను, ఈరోజు నేను తీసుకొచ్చిన డబ్బుల కోసమే కాదు, సరైన సమయంలో సరైన సలహా ఇస్తే ఆ సలహా మీరు అవలంబిస్తే మీ జీవితాలే మెరుగవుతాయి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. నేను డాక్రా సంఘాలు పెట్టాను, 25 సంవత్సరాల కంటే ముందు పెట్టాను. ఈరోజు వాళ్ళ దగ్గర ఒక 35,000 కోట్ల రూపాయలు పొదుపు ఉంది. నేనే నేర్పించాను, రూపాయి మీరు పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తానన్నా. అంచెలంచెలుగా ఎదిగింది, బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారైంది. ఇప్పుడు భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నా ఆలోచన, నా జీవిత ఆశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నాను.
పైనుండి 10% లేకపోతే 45% మనం తీసుకునే నిర్ణయాల వల్ల పైకి వస్తారు. చాలామంది వ్యవసాయంలో మంచి పాలసీ తీసుకొస్తే వ్యవసాయంలో ఉండే అందరూ పైకి వస్తారు. అదే సమయంలో ఒక 10-20% ప్రజలు ఏం చేయాలో తెలియకుండా సరైన సమయంలో అండలేకుండా అక్కడే మిగిలిపోతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇది ప్రధానమైన ఉద్దేశం. టాప్లో ఉండే 10% మార్గదర్శకులుగా ఉంటారు. కింద నుండే 20% బంగారు కుటుంబాలుగా ఉంటాయి. ఇద్దరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తే వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది. అది చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు ఏం చేస్తారో వాళ్ళు చెప్తారు, ఏం కావాలన్నా బంగారు కుటుంబాలు చెప్తాయి. ఒకే రోజు పరిష్కారం కావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే ఒకే రోజు పరిష్కారం కాదు. చిన్న సమస్య అయితే తలకాయ నొప్పి ఉంటే ఏదో మందులు ఇచ్చి పంపిస్తే తలనొప్పి పోతుంది. కానీ ఓసారి కొన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలంటే చాలా రోజులు పట్టచ్చు, కడాన ఆపరేషన్ కూడా పట్టచ్చు. అదేవిధంగా మీ జీవితాల్లో మార్పు రావాలంటే ఒక పద్ధతి ప్రకారం నేను ఒకే నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాను. 2029 ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ చూడాలనేది నా లక్ష్యం. ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఉండాలి. ఉదాహరణకి ఈరోజు రాష్ట్రంలో 2,95,000 రూపాయలు తలసరి ఆదాయం. 2029కి 5,60,000 రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. 2047 ఈ రోజు నుంచి 23 సంవత్సరాల్లో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. నేను ఇవన్నీ చెప్తే నన్ను నవ్వారు ఒకప్పుడు హైదరాబాద్లో. ఇవన్నీ అవుతాయా అని. సెల్ ఫోన్ అంటే అందరూ నా పక్కన చూసి సెల్ ఫోన్ ఎవడికి కావాలన్నారు. ఇప్పుడు మీరందరూ సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు. గొర్రెలు ఎక్కడికి పోయినా మనం కూడా పోయినా సెల్ ఫోన్ మాత్రం మనతోనే ఉంటుంది. కూలి పనికి పోయినా సెల్ ఫోన్ ఉంటుంది. అంటే మనకు నిత్యావసర వస్తువుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ గ్రామంలో నేను చూశాను కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ గ్రామంలో నేను చూసినప్పుడు ఎక్కడ ఈ ఊర్లో మీరు చూస్తే మూడు 304 ఇండ్లున్నాయి. వీళ్ళల్లో మనం చూస్తే ఇండ్లు 13ఏనా? నేను అడిగింది సచివాలయం మొత్తం చెప్పమంటున్నాను, లేకపోతే నీకు ప్రాబ్లం వస్తుంది రేపటి నుంచి. సచివాలయం వరకు వర్కౌట్ చేయాలి మీరు. ఇంకా నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు ఫాలో కావడం. సచివాలయం లాస్ట్ యూనిట్. నేను ఎక్కడికి వచ్చినా సచివాలయమే రివ్యూ చేస్తా. ఓకే, ఈరోజు ఈ ఊరే ఇది, అంతేనా? నేను సచివాలయం పెట్టమన్నా. పంచాయతీ లేదు ఇప్పుడు. పంచాయతీ, సర్పంచ్, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, సచివాలయం. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర ఒక 17 మందికి మరుగుదొడ్లు లేవన్నారు. 13 మందికి ఇండ్లు లేవన్నారు. ఇంకా పింఛన్లు కావాల్సిన వారు అర్హత ఉంటే 30 మంది అన్నారు. రేషన్ కార్డు ఒకటి కావాలన్నారు. కరెంటు 4 కావాలన్నారు. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాను. అవన్నీ శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే
నేను ఒకటే ఆలోచించాను. ప్రతి ఇంటికి 2 సెంట్లు కానీ 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉండాలని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చాను.